వృషభ రాశి వారికి మే 2, 3, 4 తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది ఇదేనండి. మీకు ఒక భయంకరమైన రహస్యం కూడా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మాత్రం మీరు ఒంటరిగా చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకు ఒంటరిగా చూడమన్నాము అనేది కూడా వీడియోని చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో అనేది ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క వీడియోలో మీకు వచ్చే లాభాలు ఏంటి, వచ్చే నష్టాలు ఏంటి, ఆ లాభాలను ఎలా దక్కించుకోవాలి, నష్టాలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అది కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే ఏ చిన్న చిన్న నియమాలను పాటించుకోవడం వల్ల మీ జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధి జరగటం కోసం, ధనం నిలవడం కోసం ఎటువంటి నియమాలను ఆచరించాలో కూడా ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరిస్తాను. వీడియోని చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వృషభ రాశి వారిని మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే ఏదైనా కానీ గతం తాలూకా జ్ఞాపకాలు అనేవి ఎప్పటికప్పుడు మనసులో కొంచెం ఆవేదనకు గురి చేస్తూ ఉంటాయి. అంటే మేము వారితో అప్పుడు ఇలా ఉండేవాళ్ళము, అలా ఉండేవాళ్ళము. ఎవరో కాదండి, దగ్గరైన వాళ్ళు, రక్త సంబంధికులు, మన అనుకున్న వాళ్ళతోటే వీరికి ఎక్కువగా, అంటే వీరు ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడాను అవతలి వారు వీరి యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని అవసరాల కోసం మాత్రమే వీరిని ఉపయోగించుకొని అవసరాలు తీరేంత వరకు అడ్డు పెట్టుకొని అవసరం తీరిపోయిన తర్వాత పరాయి వాళ్ళలాగా వీళ్ళని చూడటం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధమైనటువంటి ప్రవర్తన వారిలో ఎందుకు ఇలా ఉంటుంది? ఎప్పుడు ఒకేలా ఉండొచ్చు కదా, ఎప్పుడు మంచిగా ఉండొచ్చు కదా, పోయేదేముంది అన్న ఉద్దేశంతో మన అనుకున్న వాళ్ళే ఇలా చేస్తున్నారే అనే ఒక ఆవేదన అనేది మనసులో ఎప్పుడూ కూడా గుచ్చుతూ ఉంటుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి స్నేహాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క స్నేహపు మొత్తులో కూడా చాలా వరకు కూడా మీరు చిక్కుకుంటున్నారు. ఏదైనా కానీ ఉన్న మాట ఉన్నట్లు చెప్పుకోవాలండి, లేని మాట లేనట్లుగా వదిలేసేయాలి. ఉన్న మాట అంటే మీరు అయితే దయచేసి కోపం తెచ్చుకోవద్దు. ఉన్న మాట అంటే ఉలుకెక్కువ అని మన పెద్దలు చెప్తారు. మీరు మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క స్నేహం అనే మొత్తులో పడి చాలా వరకు కూడా మీ జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. కానీ నేను నా సరదా కోసం ఇలా ఉంటున్నాను కదా, నా యొక్క వ్యక్తిగత బాధలు మర్చిపోవడానికి నాకున్నటువంటి తోడు వీరే కదా, నేను ఎప్పుడైనా ఒకసారి సెలవు రోజుల్లో కాసేపే కదా నా స్నేహితులతోటి గడిపేది, దీనివల్ల ఇంత నష్టం జరుగుతుందా అన్న విషయానికి, అంటే అన్న ప్రశ్న అనేది మీరు నన్ను అడిగితే దానికి చెప్పే సమాధానం ఏంటి అంటే కనుక మీరు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఈ రోజుల్లో రక్త సంబంధికులు అంటే తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో ఒకరు బాగుపడుతుంటే మరొకరు ఏడుస్తూ ఉంటున్నారు. అవునా కాదా? అటువంటిది మీకు వారు ఏ విధమైనటువంటి రక్త సంబంధం లేనటువంటి వారు మీకు స్నేహితులు, అవును కదా? ఇక రెండవది, ఒకరు బాగా డబ్బు సంపాదించుకొని మరొకరు కనుక దిగజారిపోతూ ఉంటే ఆ దిగజారిపోయేవాడికి ఆ ఎదిగేవాడిని చూసి మనసులో ఒక రకమైనటువంటి ఈర్ష్య, అసూయ అనేది కలుగుతూ ఉంటుంది. ఒకడికి మద్యం సేవించడం, ధూమపానం చేయడం, ఇంకా అనేక రకాలైనటువంటి చెడు వ్యసనాలతోటి ఉన్న డబ్బుని వృధా చేసి అప్పుల పాలైపోయిన వ్యక్తులకు, లేదంటే ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బందులు పడే వ్యక్తులకు బాగున్న వారిని చూసినా, లేదంటే కనుక వాళ్ళకి అలా జరగాలి, అంటే మేము ఏవైతే సమస్యలు అనుభవిస్తున్నామో అవతలి వాడు కూడా అదే సమస్యలు అనుభవించాలి, అవతలి వాడు కూడా అదే బాధలు పడాలి, వారు కూడా ఇటువంటి లైఫ్నే ఎదుర్కోవాలి, మేము ఎప్పుడు దుఃఖంలో మునిగిపోతున్నాము వారు కూడా దుఃఖంలో మునిగిపోవాలి అని అనుకునేవారు ఇప్పటి రోజుల్లో 100కి 80 మంది ఉన్నారు. మిగతా 20 మంది గురించి నేను మాట్లాడట్లేదు. మంచి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటారండి, కానీ మంచి వాళ్ళని ఎవ్వరూ చెడగొట్టలేరు, చెడ్డ వాళ్ళని
ఎవ్వరూ కూడా మార్చలేరు. ఇదంతా స్నేహితుల గురించి వచ్చిన మాటలు, అవును కదా. అటువంటప్పుడు ఈ స్నేహితులు ఏ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి గురించి ఆలోచిస్తారు అంటే కనుక, వీరు మనం ఏది చెప్పినా వింటారు, మనం తాగమంటే తాగుతారు, మనం కూర్చోమంటే కూర్చుంటారు, మనకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తారు. వీడి దగ్గర అతి మంచితనం ఉంది. మనం ఎటు నాశనం అవుతున్నాం, మనం తాగి మన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాము, వీడిని కూడా ఫుల్గా తాగించాలి, వీడి ఆరోగ్యం కూడా పాడు చేపించాలి. అలా ఆ రకమైనటువంటి స్నేహితులు మీ చుట్టుపక్కల ఉన్నారండి. ఆ వ్యక్తుల పేర్లు కూడా నేను మొదటి అక్షరం చెప్తాను. ఒకటి వి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యే ఇదనమాట. ఇంకొకరు ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవారు. ఇంకొకరు వచ్చేసేసి పి అనే అక్షరంతో స్టార్ట్ అయ్యేవారు. వీళ్ళు ఏంటంటే ఎక్కువగా మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి చూసే వ్యక్తులు అనమాట. ఇక అంతేకాకుండా వృషభ రాశి వారు ఎంతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు. వీరికి ఎప్పుడైతే ఊహ అనేది వచ్చిందో లోకం అంటే ఇలా ఉంటుంది, డబ్బు కోసం కష్టపడాలి అని ఎప్పుడైతే వీరికి అర్థమవుతుందో ఆ రోజు నుంచి కూడా డబ్బు కోసం చాలా వరకు కూడా కష్టపడి పనిచేస్తూ ఉంటారు. ఆ డబ్బును తీసుకొచ్చి కుటుంబం యొక్క అవసరాలు తీర్చుకోవడం కోసం వాడుతూ ఉంటారు. ఈ యొక్క కష్టాన్ని మర్చిపోవడం కోసం వారు ఆ యొక్క కుటుంబ సంతోషంలోనే వారి యొక్క కష్టాన్ని మర్చిపోతూ ఉంటారనమాట. ఆ విధమైనటువంటి ప్రవర్తన కలిగిన వారు వారి సంతోషం కానీ, వారి యొక్క లాభం కానీ, లేదంటే మేము సంపాదిస్తున్నాం కదా, అవి మావి, నేనే వాడుకోవాలి, వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అని చెప్పి అటువంటి మనస్థితి కలిగిన వారు కాదు. వృషభ రాశి వారు ఏ ఇంట్లో అయితే ఉంటారో, ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో ఆ జీవిత భాగస్వామి కానీ, ఆ పిల్లలు కానీ, ఆ కుటుంబం కానీ చాలా అంటే చాలా అదృష్టవంతులండి. అప్పుడప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయి. వృషభ రాశి వారికి కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఆవేశం కూడా ఎక్కువగానే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంట్లో గయమని చెప్పి అరుస్తూ ఉంటారు. అరిచినప్పుడు ఇంట్లో వారు చాలా మానసికంగా బాధపడుతూ ఉంటారు, ఎందుకు ఇలా అరుస్తున్నారు అని చెప్పి. కానీ వారి యొక్క వ్యక్తిగత పుట్టుకే అలా కోపపూరితమైనదనమాట. కాబట్టి ఇది తెలుసుకున్న తర్వాత చాలా వరకు కూడా వీరింతేలే, వీరు పైకి అలా అరుస్తారే కానీ మనసు మంచిది అని చెప్పి దగ్గర వాళ్ళు చాలా చక్కగా వీరిని అర్థం చేసుకుంటారనమాట. ఇక ముఖ్యంగా వీరు పడే బాధల విషయానికి వస్తే, డబ్బు పరంగా ఎప్పుడూ కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఎంత సంపాదించినా కూడా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటే రూపాయి దాచుకున్నామా అంటే దాచుకున్నది ఏది కూడా ఉండదనమాట. ఇటు వస్తూ ఉంటుంది, అటు పిల్లల చదువుల కోసమో, లేదంటే కనుక ఏదన్నా అనారోగ్య సమస్యలకు వాడుకోవడమో, లేదంటే కనుక ఏదన్నా ఈఎంఐలు కట్టుకోవడమో, లేదన్నా అప్పులు తెచ్చిన దగ్గర కట్టుకోవడమో, ఇటువంటి వాటికే ఆ వచ్చిన ధనం అంతా కూడా అయిపోతూ ఉంటుంది. కానీ పొదుపు అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మీరు సీరియస్గా తీసుకోవాలండి. ఎందుకంటే ఇది నా మాట కాదు, ఆ యొక్క వెంకన్న స్వామి నా చేత పలికిస్తున్నారు మీకోసం అని చెప్పి మీరు భావించండి. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా జీవితంలో వృద్ధాప్యం అనేది వస్తుంది. మనకి కాళ్ళు చేతులు అన్నీ మామూలుగా ఉన్నప్పుడు, మన ఆరోగ్యం మనకి సక్రంగా పనిచేస్తున్నప్పుడు, తిన్న అన్నం చక్కగా ఒంటికి పడుతున్నప్పుడు మనకి ఏ బాధలు కూడా గుర్తుకు రావు, మనం హ్యాపీగా బతుకుతున్నామని చెప్పి అనుకుంటాము. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనకి ఇప్పుడున్నంత అటువంటి ఓపిక తర్వాత ఉండదు. ఆ ఉండని సమయంలో కనీసం పిల్లల దగ్గర కూడా చెయ్యి చాపి అడగకూడదనమాట. అడిగకూడదా, ఇంత కష్టపడి ఇంత పెంచి, ఇంత చదివించి, ఇంత ఉద్యోగాలు తెప్పించి, వారికంటూ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలా చేసి రేపు మనల్ని చూసుకోవడానికి కాదా అంటే చూసుకోవాలి, వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. కానీ కొంతమంది పిల్లలు, ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారు అంటే ఎవరి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు, ఎవరి యొక్క వ్యక్తిగత విషయాలు వారు చూసుకుంటున్నారు. తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండే పిల్లలు ఉంటారు, కానీ కొంతమంది ప్రేమ చూపించక చేత కాకపోవచ్చు. మనం ఏంటంటే అబ్బా నా బిడ్డ ఇలా అన్నాడు అని చెప్పి ఒక్కొక్కసారి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండటానికి ఇప్పటి పొదుపు అనేది మీకు చాలా అవసరం. రోజుకి మీరు 1000 రూపాయలు సంపాదిస్తే 300 రూపాయలు తీసి దయచేసి
పక్కన పెట్టుకోండి. అవి మీకు ఒక రోజున ఉపయోగపడతాయి. ఈ రోజున మీరు దాచుకున్నటువంటి చిన్న పొదుపే రేపొద్దున మీకు పెద్ద మొత్తంలో కనిపిస్తుంది. దయచేసి ఈ ఒక్క విషయం మాత్రం మర్చిపోకండి. ఇక తరువాత మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో దాని మీద నిలబడండి. ఏదన్నా ఒక పని చేయాలి అనుకున్నా కానీ, లేదంటే కనుక ఒక నిర్ణయం తీసుకున్నా కానీ, లేదంటే పిల్లల విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నా కానీ, లేదంటే కనుక అవతల వారికి ఏదన్నా ఒక మాట ఇచ్చినా కానీ దాని మీదనే నిలబడే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఆ మాట తప్పే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ఈ మాట అన్నాను అంటే మిమ్మల్ని కన్విన్స్ చేస్తూ ఉంటారన్నమాట పక్కనున్న వాళ్ళు. నువ్వు నేను ఇలా మాట ఇచ్చాను, ఇలా చేయకూడదు అని చెప్పి అంటున్నప్పుడు అవతలి వారు ఏంటి అంటే కనుక కన్విన్స్ చేస్తూ ఉంటారా, ఏం కాదులే, చేసే ఏముండదులే, అట్లా మనల్ని ఒక మాట మీద నిలబడకుండా చేసేవాళ్ళు మన పక్కన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి వారి మాటలు వినకుండా మీరు ఏదైతే మనసులో ఒకసారి నిర్ణయించుకున్నారో దానికి కట్టుబడిపోయి ఉండండి. దీనివల్ల మీ జీవితంలో చాలా మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి. ఇక ఈ ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగే విషయానికి వస్తాము. అలాగే భయంకరమైన రహస్యం ఏంటి అనేది కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా, ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలో మీకు చాలా వరకు కూడా చాలా దగ్గర వ్యక్తి అయి ఉంటారు. ఒకవేళ ఈ ఎస్ అనే వ్యక్తి మీ యొక్క జీవిత భాగస్వామి అయితే కనుక మీరు అవునక్క మా జీవిత భాగస్వామే అని చెప్పి కామెంట్ చేయండి. ఈ ఎస్ అనే వ్యక్తి చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా కానీ ముందు చూపు కలిగిన వారు ఈ రోజు చూసుకోకుండా 10 రోజుల తర్వాత కూడా మనం ఎలా ఉండాలి అనేది ముందుగానే ఆలోచించేంత గల తెలివితేటలు, ముందు చూపు వీరికి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడా కూడా ఓటమికి సిద్ధపడరు. ఎవరి కింద లొంగి బ్రతకడానికి ఇష్టపడరు. ఒకరి చేత మాట పడటం కూడా వీరికి ఇష్టం ఉండదు. వీరు కనుక మీ జీవిత భాగస్వామి అయితే వారి గురించి మీకు పూర్తిగా తెలిసే ఉంటుంది. వీరి మాటలు కనుక మీరు విన్నట్లయితే, ఒకవేళ జీవిత భాగస్వామి కాకుండా మీ యొక్క తోబుట్టువుల్లో ఉన్నా కానీ, లేదంటే మీ యొక్క బంధువులలో మీకు తెలుస్తుంది. అందరిని గుడ్డిగా నమ్మకూడదండి. వారి వల్ల గతంలో మాకు ఏదైనా నష్టం జరిగిందా అది కూడా ఒక్కసారి మీరు అంచనా వేసుకొని దానికి తగ్గట్లుగా మీరు నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే మీకు ఈ 3 రోజుల్లో కూడా ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి ద్వారా మంచే జరగబోతోందండి. ఎటువంటి చెడు అనేది మీకు జరగదు. అలాగే వీరు ఇచ్చే నిర్ణయాల వల్ల మీకు ఇంకాస్త లాభాలు రాబోతున్నాయి. అంటే ఏదైనా వృత్తిలో, లేదంటే ఉద్యోగంలో, లేదంటే ఏదైనా ఒక బిజినెస్లో వీరి యొక్క సలహాలు కనుక మీరు తీసుకున్నట్లయితే, ఆ సలహాలు కనుక మీరు పాటించినట్లయితే వాటి వల్ల మీకు ఖచ్చితంగా లాభాలు వచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే వీరు కనుక మీ యొక్క జీవిత భాగస్వామి అయితే వీరి మాట మీదగా కనుక మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేసి వీరు చెప్పినట్లుగా కనుక మీరు చేసుకుంటూ వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు లైఫ్లో ఇక వెనకడుగు వేసే ఆ యొక్క పరిస్థితి అనేది ఉండదన్నమాట. అంత సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వీరి కారణంగా మీకు వస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ ఎస్ అనే ఆ వ్యక్తి స్త్రీ అయితే కనుక ఇంకా చాలా చాలా అదృష్టవంతులు. అంటే వృషభ రాశి వారి యొక్క భార్య స్థానంలో ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్నటువంటి స్త్రీ ఉంటే కనుక మీరు మీకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు. వీరిని మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మీ జీవితంలో చాలా రకాలైనటువంటి ఎదుగుదల అనేది మీరు చూసే ఉంటారు. ఒకవేళ అది కనుక నిజమైతే ఎస్ అక్క అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే మీ జీవితానికి వీరు కనుక భాగస్వామి అయితే ఖచ్చితంగా ఆ యొక్క అదృష్టం మీ వెన్నంటే ఉంటుందన్నమాట. ఆ విషయంలో ఎటువంటి లోటు కానీ ఎటువంటి డౌట్ కానీ లేదన్నమాట. ఇక మీకు చెప్పాల్సినటువంటి భయంకరమైన రహస్యం ఏంటి అంటే కనుక వీరి యొక్క ఈ యొక్క ఎస్ అనే వ్యక్తికి మీకు మనస్సులు అనేవి కొంచెం కలవవు. అంటే వీరు ఒకటి ఆలోచిస్తే ఈ యొక్క వృషభ రాశి వారు మరొకటి ఆలోచిస్తారు. వీరు ఒక మాట చెప్తే దానికి వ్యతిరేకంగా వృషభ రాశి వారు ఉంటారు. ఇక్కడ అప్పుడప్పుడు ఈ యొక్క ఎస్ అనే వ్యక్తి సర్దుకుపోతూ ఉంటుంది తప్ప మీరు మాత్రం నా మాటే చెల్లాలి అన్న ఇదిలో ఉంటారనమాట. ఇక్కడ
మీరు ఒక్కసారి ఈ యొక్క వృషభ రాశి వారు ఏంటి అంటే కనుక ఒక్కసారి కాదు, జీవితంలో ఎన్నో నిర్ణయాలు, మనం చనిపోయేంత లోపు కొన్ని లక్షల నిర్ణయాలు మనం తీసుకుంటాము. ఈ యొక్క లక్షల నిర్ణయాలలో మీరు ఒక్క 10 నిర్ణయాలు వారి మాటకు విలువనిచ్చి చూడండి. మీ లైఫ్లో వచ్చే మార్పును చూసి జీవితాంతం కూడా వారి మాట, వారి నిర్ణయమే మీకు కావాలి అని చెప్పి అంటారనమాట. అంతటి మంచి మార్పు, మంచి ఏదైతే సలహా తీసుకుంటారో ఆ సలహా అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందన్నమాట. ఇది మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. ఇదే మీకు తెలియాల్సినటువంటి రహస్యం. ప్రతి ఒక్క మనిషి కూడా కష్టపడతాడు డబ్బు కోసం, అలాగే ఎన్నో పనులు చేస్తాడు, రాత్రింపగళ్ళు ఆలోచిస్తాడు. డబ్బు ఎలా నిలుస్తుంది, ఎలా సంపాదించాలి, కుటుంబ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలి, కష్టం నుంచి ఎలా బయటపడాలి, వచ్చే సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి మీ యొక్క ప్రతి సమస్యకు కూడా మీ యొక్క జీవిత భాగస్వామి ఎస్ అనే అక్షరంతో స్టార్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ఆ యొక్క వ్యక్తి చెప్పే సలహా వల్ల 100% లాభం, ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. ఇదే మీకు తెలియాల్సినటువంటి రహస్యం. ఎందుకు అంటే మీకు ఈ రహస్యం తెలియక చాలా వరకు కూడా ఆ వ్యక్తి చెప్పే మాటలను పెడచెవిన పెట్టి మీరు ఏదైతే చేయాలి అనుకుంటారో, ఏదైతే ఒక నిర్ణయం తీసుకుంటారో దాని మీదనే మీరు ఆధారపడతారే తప్ప అసలు ఎందుకు చెప్తున్నారు అని చెప్పి ఒక్కసారి కూడా మీరు ఆలోచించరనమాట. కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యక్తి చెప్పే మాటలు వినండి. ఇక మీ యొక్క కుటుంబానికి చాలా నరదిష్టి ఉంది. ఈ యొక్క వృషభ రాశి వారి మీద కూడా చాలా ఏడుపులు భయంకరంగా ఉన్నాయి. చాలామంది దుర్మార్గులు మీ చుట్టుపక్కల మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక ఎప్పుడూ కూడా మీ మీద ఉండే ఆ ఏడుపులు అనేవి తొలగించుకోవడం కోసం ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి కానీ ఆంజనేయ స్వామి గుడికి కానీ వెళ్ళండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. ప్రతి గురువారం, కుదరకపోయినా నెలలో ఒక్క గురువారం అయినా కానీ రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్న దగ్గరకి వెళ్ళి, అంటే దేవాలయాలు వృక్షాలు ఉంటాయి కదా, మహావృక్షాలు, ఆ వృక్షాల దగ్గరికి వెళ్ళి చక్కగా ఆ రెండింటికి కలిపి ఆవు పాలు పోసి పసుపు కుంకుమ పూలతోటి పూజించుకొని ఏదైనా కానీ నైవేద్యంగా సమర్పించి ఆవు నేతితోటి దీపాన్ని వెలిగించండి. దీనివల్ల చాలా వరకు కూడా సమస్యలు తగ్గుతాయి. తర్వాత ప్రతి నెలలో ఒక్క సోమవారం రోజైనా కానీ, లేదంటే పౌర్ణమి వస్తుంది కదా, పౌర్ణమి రోజైనా కానీ ఈశ్వరునికి ఆవు పాలతోటి అభిషేకం చేయించండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు నుదుటున ఖచ్చితంగా సింధూరం పెట్టుకునే ప్రయత్నం చేయండి. అలాగే సంవత్సరానికి ఒక్కసారైనా కానీ మీ ఇంటి ఇలవేల్పు, మీ ఇంటి దేవర, కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా మీరు చేస్తున్నటువంటి పనులు, చేయబోయే పనులు, కుటుంబ పరిస్థితులు అన్నీ కూడా వివరించి మమ్మల్ని చల్లగా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి చెప్పుకొని రండి. అలాగే నెలలో ఒక్కసారి కాకపోయినా కనీసం సంవత్సరంలో ఒక 3 సార్లైనా కానీ అమ్మవారికి కుంకుమతోటి అభిషేకం చేసే ప్రయత్నం అయితే చేయండి. దసరా నవరాత్రుల్లో చేయించుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటూ మీ యొక్క నేను ఏవైతే వద్దు అని చెప్పానో, ఎవరికైతే దూరంగా ఉండాలి అని చెప్పానో వారికి దూరంగా ఉంటూ ఈ ఎస్ అనే వ్యక్తి చెప్పే మాటలను వింటూ చక్కగా మీ జీవితంలో కొంచెం కోపాన్ని, కొంచెం ఆవేశాన్ని, ప్రతి మనిషికి ఉంటాయి, నేను ఉండవు అని చెప్పడం లేదు, కానీ కొన్ని ముఖ్యమైన విషయాలలో కోపం, ఆవేశం అనేది మీ యొక్క ఆ తెలివితేటలను ఆ క్షణంలో వెనకడుగు వేసేలా చేస్తుందన్నమాట. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా వరకు కూడా మంచిదన్నమాట. మీ యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేది కలుగుతుంది. అలాగే ఇంకొన్ని ఏవైతే మనసుకు తీసుకోకూడదు అని చెప్పి అనుకుంటారో, దీని గురించి ఆలోచించడం వల్ల
నా మైండ్ అంతా కూడా ఖరాబ్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటారో అటువంటి ఆలోచనలని, అటువంటి మనుషులని, మీకు ఎంత దగ్గర సంబంధ వ్యక్తులైనా కానీ, రక్త సంబంధీకులైనా కానీ అటువంటి వారిని దూరంగా పెట్టేసేయండి. దానివల్ల మీకు మనశ్శాంతి అనేది దొరుకుతుందన్నమాట. ఎప్పుడు ఒంటరి వాళ్ళం మేము అనే ఆ ఫీలింగ్లో ఉండకండి. చక్కగా కుటుంబంతో ఎక్కువగా సరదాగా గడిపే ప్రయత్నం అయితే చేయండి. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి చాలా విషయాలు తెలియనివి తెలుసుకున్నారు అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమో వెంకటేశాయ నమః అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి కొంతమంది వృషభ రాశి వారు మీ యొక్క స్నేహితులలో కానీ, మిత్రులలో కానీ, శ్రేయోభిలాషుల్లో కానీ ఉన్నట్లయితే కనుక వారికి కూడా వీడియోని షేర్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.